న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. వారిని జయించడము లేదా వారిచే జయింపబడటము అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడము వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. భాష్యం: యుద్ధము క్షత్రియుల ధర్మమే అయినప్పటికీ యుద్ధం చేసి అనవసరమైన హింసకు తెగించాలో లేదా యుద్ధాన్ని త్యజించి భిక్షమెత్తి జీవించాలో అర్జునునికి తెలియలేదు. ఒకవేళ అతడు శత్రువును జయించకపోతే భిక్షాటనమే అతనికి జీవిక అవుతుంది. ఇరు పక్షాలలో ఎవరైనా విజేతగా కావచ్చును కనుక విజయము మనిశ్చితము కూడా కాదు. ఒకవేళ విజయము వారి కొరకు వేచి ఉన్నా వారి కారణము న్యాయసమ్మతమే అయినా యుద్ధంలో ధృతరాష్ట్రపుత్రులు మరణిస్తే వారు లేకుండా జీవించటము అతి కష్టమే అవుతుంది. అటువంటి పరిస్థితులలో అది వారికి వేరొక రకమైన అపజయమే అవుతుంది. అర్జునుడు మహాభక్తుడేగాక మహాజ్ఞానవంతుడని, తన మనస్సుచే ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలవాడని ఈ భావనలు నిశ్చయంగా నిరూపిస్తున్నాయి. రాజవంశంలో జన్మించినప్పటికీ భిక్షమెత్తి జీవించాలనే అతని కోరిక వైరాగ్యానికి మరొక చిహ్నము. ఈ గుణాలు వాటితో పాటు తన గురువైన శ్రీకృష్ణుని ఉపదేశ వాక్కులపై ఉన్నట్టి విశ్వాసము సూచించినట్లుగా అతడు నిజంగా ధర్మాత్ముడు. అందుకే అర్జునుడు ముక్తికి పరమయోగ్యుడని నిర్ణయించబడింది. ఇంద్రియాలు నిగ్రహింపబడనిదే జ్ఞాన స్థాయికి ఎదిగే అవకాశము లేదు. ఇక జ్ఞానము లేనిదే, భక్తి లేనిదే ముక్తికి అవకాశమే లేదు. లౌకిక సంబంధాలతో తనకు గల అపరిమిత విశేషణాలతో పాటుగా ఈ గుణాలన్నింటిలోనూ అర్జునుడు యోగ్యుడు.